వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలాగే నరాల బలహీనత. అవును, ఏజ్‌తో పాటు వస్తుందని అనుకుంటారు. కాకపోతే మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఉంటుంది అండ్ ఆల్రెడీ వీటిని ఫేస్ చేస్తున్న వాళ్ళు దాని నుండి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ షాగుఫ్తా గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. సో, ఈ ప్రాబ్లమ్స్ అనేటివి నేను ఇందాక మెన్షన్ చేసిన ప్రాబ్లమ్స్ యూజువల్లీ ఏజ్‌తో పాటు వస్తూ ఉంటాయి. అవి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అక్కడక్కడ యంగ్‌స్టర్స్‌కి కూడా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. సో, మెయిన్ రూట్ కాజెస్ ఎక్కడుంటాయి మ్యామ్ దీనికి? సో, బేసికల్లీ ఈ జనరేషన్‌లో మనం మాట్లాడితే యంగ్‌స్టర్స్‌లో అధికంగా ఉన్నాయి. హ్మ్. సో, తిమ్మిర్లని జెప్పేసి, నెక్ పెయిన్ అని, బ్యాక్ పెయిన్ అని, ఫ్రోజన్ షోల్డర్స్ అని జెప్పేసి రకరకాల నొప్పులు. అవునవును. ఓన్లీ బికాజ్ ఈ నొప్పులు ఎందుకొస్తున్నాయని మనం గమనిస్తే, కామన్‌గా మన దగ్గరికి నొప్పులనొస్తే మనం ఫస్ట్ ఒక టెస్ట్ చెప్తాం. అదే బి12 టెస్ట్ చేయించుకోండి అంటాం. ఓకే. బి12, డి విటమిన్, ఐరన్, కాల్షియం ఈ 4 మేజర్ మన బాడీలో. హ్మ్. ఎప్పుడైతే ఇవి ఒక్కొక్కటి, ఒక్కొక్కటి తగ్గడం స్టార్ట్ అయ్యిద్దో అప్పుడు మనకి నొప్పులు, తిమ్మిర్లు అండ్ ఒక బాడీలో ఒక లెథార్జిక్‌నెస్ వల్ల వచ్చే మజిల్ క్రాంప్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకే. సో, నేనేమంటానంటే ఇప్పుడు మనం జనరల్‌గా గూడా కొన్ని ఏ నొప్పులైనా సరే క్రానిక్‌గా రావు. స్టార్టింగ్‌గానే స్లోగా స్టార్ట్ అవుతాయి. హ్మ్. ఫస్ట్ నేనేమంటాను ఇప్పుడు కామన్‌గా మనం మాట్లాడుకుంటే మోకాళ్ళ నొప్పులు. అందరికి ఆల్మోస్ట్ కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడి ఆ పట్టల దగ్గర మనకి హెవీనెస్ ఎక్కువైపోవడం వల్ల కూడా నొప్పులొస్తాయనేది కామన్. ఓకే. కొంతమంది అసలు సన్నగానే ఉంటారు. కానీ మోకాళ్ళ నొప్పులుంటాయి. ఈళ్ళలో ఏంటి అంటే మనకి ఒకటి సైనోవిల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల అంటే ఒక జిగురు తగ్గిపోవడం వల్ల గానీ, హుహు. లేదంటే కాల్షియం తగ్గిపోవడం వల్ల గానీ, బి12, డి విటమిన్, ఐరన్ తగ్గిపోవడం వల్ల వస్తది. ఓకే. ఇవి తగ్గాయనుకోండి ఫస్ట్ మన సింప్టమ్స్ ఏం కనపడతాయి అంటే మనకి లైట్ తిమ్మిరిలాగా కనపడతాయి. ఈ తిమ్మిరున్నప్పుడే మనం గమనించి బి12 టెస్ట్ చేయించుకోవాలి. హ్మ్. బి12 గనక మన బాడీలో లేకపోతే ఫస్ట్ మనకు కనపడేది తిమ్మిరి అండ్ మనకు తెలిసిపోద్ది. మనం యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, ఈ తిమ్మిరున్నప్పుడు బాడీ అనేది కొద్దిగా అంటే సహకరించదు. ఓకే. నడుస్తున్నప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంటది. బి12 డెఫిషియన్సీ ఉంటే తిమ్మిరితో పాటు అండ్ టైట్‌నెస్, హెవీనెస్ అనిపిస్తూ ఉంటది. ఒక అడుగు వేయడానికి కూడా బాడీ అనేది బద్ధకంగా వేస్తదనమాట. హ్మ్. ఈ డెఫిషియన్సీ ఉంటే మాత్రం కంపల్సరీ మనం అశ్రద్ధ చేయకుండా మనం కొన్ని ఫుడ్‌ల్లో పాలకూర, మునగాకు, తోటకూర, గోంగూర ఇవన్నీ బేసికల్లీ లీఫీ వెజిటబుల్స్‌లో రిచ్ ఉంటాయి విటమిన్స్. ఓకే. అందులో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు కాల్షియం ఒకటే మన బి12 ఒకటే కాకుండా కాల్షియం, బి12, ఐరన్ ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల గూడా ఈ నరాల తిమ్మిర్లు, బలహీనతలు ఇవన్నీ వస్తాయి. ఆకుకూరలు మనం రెగ్యులర్‌గా తీసుకోమంటుంటాను. అంటే ప్రత్యేకంగా మునగాకుని నేను రసంలాగా గానీ లైక్ మనం ఇప్పుడు మునగాకు లైట్‌గా ఫ్రై చేసుకొని తింటాం. కొద్దిగా బటర్ అవును. ఏసుకొని, ఘీ అవునవును. ఏసుకొని, వెల్లుల్లేసి, ఆకుకూరేసి. సో, ఆకుకూరలు మనం రెగ్యులర్‌గా తీసుకుంటుంటే ఆటోమేటిక్‌గా మునగాకు ప్రత్యేకంగా మనం ఎప్పుడైతే జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెన్ ఇంక్లూడింగ్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా కూడా ఇవన్నీ జాయింట్ పెయిన్స్ రావడానికి మెయిన్ కారణం ఒకటి డెఫిషియన్సీస్ ఒకటైతే, ఒకటి హెరిడిటరీ ఒకటైతే కొంతమందికి ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైపోవడం వల్ల వస్తూ ఉంటది. ఓకే. ఏ కైండ్ ఆఫ్ మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ నొప్పిని మనకి మునగాకుని లేత మునగాకు అండ్ మునక్కాయలుంటాయి గదా! మునక్కాయలను జస్ట్ లైట్‌గా ఉడకబెట్టి దాంట్ లోపల నుంచి గుజ్జంతా తీసి, ఈ సమపాలంలో మునగాకు ఎంతుందో మునక్కాయ గుజ్జు అంతా. రెండిటిని ఎండబెట్టి పౌడర్ జేసుకోవాలి. ఆ ఓకే. పౌడర్‌ని ప్రతిరోజండి లంచ్ తర్వాత గానీ, డిన్నర్ తర్వాత మధ్యలో అర స్పూన్ తాగమంటుంటే చాలామంది 1 స్పూన్ తాగి వేడి ఎక్కువైపోయింది బాడీలో అంటుంటారు. మునగాకు ఆటోమేటిక్‌గా ఎక్కువ వేడే. కానీ అది ఎంత మోతాదులో తీసుకోవాలి అంత మోతాదులో తీసుకుంటే మనకి జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ఆ సప్లిమెంట్ ప్రాపర్‌గా ఉండడం వల్ల చాలా తీసుకున్న వితిన్ 1 వీక్‌లో బాడీ కొద్దిగా హెవీనెస్ ఉండదు. ఓకే. ఓకే. ఎందుకంటే ఆ సప్లిమెంట్ ప్రాపర్‌గా ఇస్తున్నాం ఆ జాయింట్‌కి బట్ కాబట్టి తెలిసిపోతదా డిఫరెన్స్ కదా? హ్మ్. డెఫినెట్‌గా. వీటితో పాటు మనం ఇంకా పూల్ మకానా అంటారు. వాటర్‌మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, హ్మ్. ఆల్మండ్స్ వీటన్నిటిని పౌడర్ ఫార్మ్ చేసుకోమంటాను. కొంతమందిలో ఏంటంటే మనం తింటున్న ఫుడ్‌లో గూడా ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల గూడా బాడీలో నిస్సత్తువగా, నీరసంగా అనిపించడము, దానివల్ల గూడా ఈ జాయింట్ పెయిన్స్ కామన్‌గా వస్తుంటాయి. అప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ లాగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగా? కొన్ని పూల్ మకానా ఒక 100 గ్రాములు, వాటర్‌మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, మనకి శనగలంటారు కదా! మనం హ్మ్. వేయించిన శనగలు తింటుంటాం మనం. అవును. సత్తు అంటారు. అవి, కొన్ని పల్లీలు. వీటన్నిటిని మనము సమపాలంలో ఇప్పుడు మనము 100 గ్రాములు గానీ, ఎక్కువ క్వాంటిటీ కావాలంటే 100 గ్రాములు. లేదంటే స్టార్ట్ విత్ 50 గ్రామ్స్ తీసుకొని దోరగా వేపుకొని పౌడర్ చేసుకోండి. ఓకే. ఆ పౌడర్‌ని మనం ప్రతిరోజు ఆవు పాలలో ఒక్క స్పూన్ కలుపుకొని తాగండి. హ్మ్. అద్భుతంగా అండి. జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. తిమ్మిర్లు తగ్గుతాయి. అండ్ ఒక్కటి బి12 డెఫిషియన్సీ గాని, డి విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు కామన్ అయిపోయింది మన బాడీస్‌లో. అది ఉంది అంటే ఖచ్చితంగా కళ్ళు బ్లర్‌గా కనపడడం గానీ, లేదంటే జాయింట్స్ స్టిఫ్ అయిపోవడం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ చిన్న ఏజ్‌లోనే
సో, ఈ ఒకటి కాదు కౌంట్‌లెస్ పెయిన్స్ ఉన్నాయి బాడీలో. ఈ హ్మ్. మైగ్రేన్, హెడేక్స్ ఏవున్నా సరే ఓన్లీ బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్‌ని. అది మనం తీసుకుంటున్నాం ఫుడ్డు, కానీ మన బాడీలో కొంతమంది సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు, ఫుడ్ రూపంలో కూడా తీసుకుంటారు. కానీ అది బాడీలో అబ్జార్ప్షన్ కెపాసిటీ లేకపోవడం వల్ల, వాళ్ళ బాడీలో ఎంత తీసుకున్నా కూడా అంత ప్రాపర్ మోతాదులో దొరకకపోవడం వల్ల ఈ పెయిన్స్ అనేవి పోకుండా ఓకే. నిరుత్సాహపడుతుంటారు. సో, అది తీసుకునే పద్ధతి ఇలా జేసుకోవాలి. సో, ఎవ్వరికైనా ఈ మోకాళ్ళ నొప్పులు గానీ, ఎనీ కైండ్ ఆఫ్ తిమ్మిర్లు గానీ ఉంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పే పద్ధతిలో ఫుడ్ తీసుకుంటే బ్రహ్మాండంగా ఇదుంటది. సో, మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా లైక్ ఏదన్నా మంచి గోరువెచ్చని వాటర్ తాగి, దాని తర్వాత కొద్దిగా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ కంపల్సరీ ఉండాలి. మనం అసలు తింటున్న బాడీలోకి అబ్జార్ప్షన్ కెపాసిటీ లేకపోవడం వల్ల సప్లిమెంట్ రావట్లేదంటే ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉంది అని. మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా మంచిగా యోగా చేసుకోవడము. దాని తర్వాత సో, నేను చెప్పాను పౌడర్‌ను చేసుకోవచ్చు. లేదంటే మునక్కాయ ముక్కలు 2, 3 ముక్కలు. హ్మ్. సో, కొద్దిగా ఒక హాఫ్ తమలపాకు, వాము, మన వాము ఉంటది కదా! వాము, ధనియాలు పావు స్పూను, మెంతులు పావు స్పూను. వీటిని ఒక 150 ఆర్ 200 ఎంఎల్ వాటర్‌లో వేసుకొని దోరగా మనం జస్ట్ బాగా కషాయంలా కాకుండా ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్ వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ తాగండి. ఓకే. ఈ వాటర్ తాగడం వల్ల మనకి ప్రాపర్ డైజెషన్ బాగవుతది. అండ్ అధిక బరువు ఉండడం వల్ల కూడా కొంతమందికి ఛాన్సెస్ ఉంటాయి జాయింట్ పెయిన్. ఆ బరువును కూడా అధిగమించడానికి చాలా యూజ్ అవుతది. అండ్ మునక్కాయ ముక్కలు అవన్నీ తమలపాకులు కాబట్టి కాల్షియం కూడా ప్రాపర్‌గా అందుతది. సో, ఆటోమేటిక్‌గా ఈ వాటర్‌తోని 50% మనం పెయిన్స్ కానీ తగ్గించుకున్నట్టు. ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ వల్లే ప్రెషర్ ఎప్పుడు పడుతూనే ఉంటుంది గదా! డెఫినెట్‌లీ. ఈ డ్రింక్ తాగడం వల్ల కొంత రిలీఫ్ ఉండొచ్చు. పెయిన్ బట్ కంప్లీట్‌గా పెయిన్ ఉంటదా? తగ్గుతది. ఆ! కాల్షియం ప్రాపర్‌గా దొరుకుతది. అండ్ ఈ వాటర్ ఏదైతే తాగుతున్నామో మార్నింగ్ ఓకే. వాటర్‌యి, హ్మ్. ఈ వాటర్ వల్ల మనకి మెటబాలిజం స్పీడ్ అయ్యి కొద్దిగా బరువు తగ్గడానికి కూడా చాలా వరకు యూజ్ ఉంది. కానీ ఈ వాటర్ ఒక్కటే కాకుండా ఫుడ్‌లో కూడా మనం కొన్ని జాగ్రత్తలు హ్మ్. తీసుకోవాలి. అండ్ ఇంతకు ముందే చెప్పాను. మీకేం చెప్పాను? లైక్ మనము పూల్ మకానా, కొన్ని శనగలు, సీడ్స్ అన్నీ కలిపి. పల్లీలు హ్మ్. ఇవన్నిటి పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అయినా పర్లేదు. లేదంటే బ్రేక్‌ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా పర్లేదు. జస్ట్ ఆవు పాలల్లో ఒక్క స్పూన్ ఈ పౌడర్ కలుపుకొని తాగండి. బెస్ట్ థింగ్ అండి. ఓకే. మార్నింగ్ డిటాక్స్ వాటర్, దాని తర్వాత లైట్ బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్ గూడా ఎందుకంటే మార్నింగ్ డిటాక్స్ వాటర్ ఈ పాలల్లో ఈ పౌడర్ కలుపుకొని తాగుతున్నాం గదా! హెవీగా అనిపిస్తది. ఓకే. సో, లైట్ ఫుడ్ లైక్ 4 ఇడ్లీలు తినే ప్లేస్‌లో 2 ఇడ్లీలు తినడం. హ్మ్. ఇది తిన్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పాలలో ఈ పౌడర్ కలుపుకొని తీసుకోవడం. ఓకే. ఓకే. సో, దాంతో పాటు లంచ్‌కొచ్చాక లిమిట్‌గా తీసుకోవడం. లంచ్‌లో ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము. సో, దాంతో పాటు ఏ ఆకుకూర చేసినా వాల్‌నట్ పౌడర్. వాల్‌నట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి. బి12 కూడా ఎక్కువ రిచ్ ఉంటది. హ్మ్. సో, వాల్‌నట్‌ని పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌ని ఆకుకూరలో జల్లుకొని తీసుకోవడం. సో, ఇలా మనం పద్ధతిగా తీసుకుంటూ డిన్నర్ ఎర్లీగా చేసుకోవడం. వాటర్ ఇంటేక్ ప్రాపర్‌గా తీసుకోవడం. ఇలాగా ఈ పద్ధతులు మనం ఫాలో అవుతుంటే ఇప్పుడు మనం చెప్పినట్టు నట్స్ పౌడర్ ఉంది. మనకు మునగాయ లోపల గుజ్జుతో చేసిన పౌడర్‌ని మనం మజ్జిగలో కలుపుకొని తాగమన్నాం. సో, ఇవన్నీ ఈ పద్ధతిలో మనం తీసుకుంటూ అండ్ రెగ్యులర్‌గా 1 అవర్ యోగా చేసుకుంటూ అండ్ బెస్ట్ థింగ్ ఇప్పుడు మనం బేసిక్ డే మొత్తం ఎలా రొటీన్‌గా ప్లాన్ చేసుకోవాలని చెప్పాము. ఓకే. అండ్ ఇలాంటి పెయిన్స్ ఉంటే మనం డైట్ ఫాలో అవుతుంటాం గానీ, ఆ పెయిన్స్ ఇమ్మీడియేట్‌గా తగ్గాలన్న ఇది ఉంటది మనకి. ఆ పెయిన్ తగ్గించడానికి ఒక మ్యాజికల్ ఆయిల్, ఒక నువ్వుల నూనె గానీ, నువ్వుల నూనె బెస్ట్. నొప్పులు బాగా తగ్గిస్తది. ఆ ఓకే. నువ్వుల నూనెలో కొద్దిగా వాము పువ్వు అని మన ఆయుర్వేదిక్ షాప్స్‌లో దొరుకుతాయి. వాము పువ్వు, పుదీనా పువ్వు అని దొరుకుతది. కర్పూరం దొరుకుతది. ఈ మూడిటిని సమపాలంలో నువ్వుల నూనెలో వేసేసామనుకోండి, ఏసిన వెంటనే వాటర్‌లాగా డైల్యూట్ అయిపోతది. హుహు. కొద్దిగా హ్మ్. మంచి ఘాటుతత్వం కలిగి ఉంటది. ఆ ఆయిల్‌ని మనకు నొప్పులున్న చోట రాసుకోండి. అద్భుతమైన రిజల్ట్ అండి. ఓకే. జాయింట్ పెయిన్స్ గానీ, తిమ్మిరి గానీ, ఎనీ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం జనరల్ పెయిన్‌ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ పెయిన్ గానీ, తిమ్మిర్లు గానీ ఎందుకొస్తున్నాయి? కొన్ని డెఫిషియన్సీస్‌ని. ఆ డెఫిషియన్సీస్‌ని మనం ఫుడ్ ద్వారా ఎలా తీసుకోవాలో చెప్పాం. కానీ ఓకే. ఇమ్మీడియేట్ పెయిన్ రిలీఫ్ కావాలి గదా! అవును. ఆ పెయిన్ రిలీఫ్ కావాలంటే మనకేం దగ్గరగా ఉంది? పెయిన్ కిల్లర్స్ యేసుకుంటాం. దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి మనకి ఆ పెయిన్ రాకుండా ఇమ్మీడియేట్ రిలీఫ్ ఉండడానికి మనకి నువ్వుల నూనెలో ఈ వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం కలిపేసిన ఆయిల్‌ని అప్లై చేయండి. అప్లై చేసే వాళ్ళకి ఆ బెనిఫిట్ తెలిసుంటది. చాలా వీడియోస్‌లో మనం చెప్పాము గూడా. హ్మ్. హ్మ్. సో, చాలా రివ్యూస్‌లో గూడా మనకి ఈవెన్ నా దగ్గరకొచ్చే పేషెంట్స్‌లో గూడా ఫిజియోథెరపీకి అని వస్తుంటారు. పెయిన్స్ ఎవరైనా ఉంటే. ఫస్ట్ నేనేం చెప్తాను ఈ ఆయిల్ అప్లై చేసుకోండి. అండ్ డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదని చెప్పేసి నేను ఒక టెస్ట్‌లో బి12, డి విటమిన్, ఐరన్, కాల్షియం టెస్ట్ చేయించుకుంటే అందులో ఏమన్నా సప్లిమెంట్ లేకపోతే నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్‌ని చెప్పాము. ఓకే. అప్పుడు ఫుడ్ చెప్పి ఈ ఆయిల్ అప్లై చేసుకోమంటాం. చాలా రిలీఫ్ ఉంటది. ఓహ్! నైస్. అండ్ రిలీఫ్ ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు ఈ టెంపరరీ కూడా కాదు. మనం చేస్తూ ఉండగా ఇప్పుడు డైట్ చెప్పినట్టు ఫాలో అవుతుంటే అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గి ఓకే. మెటబాలిజం కొద్దిగా స్పీడ్ సో, అయ్యి ఎన్ని డేస్‌కొకసారి అప్లై చేయాలి ఇది? ప్రతిరోజు, రోజు అప్లై చేసుకోవాలి. ప్రతిరోజు ఓకే. మనకెప్పుడు నొప్పులనిపించినా గూడా నాకైనా ఇప్పుడు చాలా మందికి ఆయాసం రావడం, గురక రావడం గూడా అనిపిస్తుంటది కదా! అప్పుడు ఈ ఆయిల్‌ని ఊపిరితిత్తుల భాగంలో మంచిగా అప్లై చేసేసుకుంటే చాలా వరకు ఆయాసం తగ్గుతది. ఓకే. చాలా వరకు గురక కంట్రోల్ అవుతది.
సో ఒక మిరాకిల్ ఆయిల్ అని అనొచ్చు. జస్ట్ నువ్వుల నూనెలో వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరంని ఆయిల్‌లో మిక్స్ చేసేసుకుంటే అది మనకి ఎప్పటికైనా సరే ఒకసారి మిక్స్ చేసి పెట్టుకుంటే ఎప్పటికైనా మనం యూజ్ అవుతది. అది పాడవడం ఏమి ఓకే. ఉండదు. జాయింట్స్‌కి రాసుకోవచ్చు. అండ్ గొరకుంటే గొరకకు రాసుకోవచ్చు. లంగ్స్ దగ్గర మంచిగా చిన్న పిల్లలు కూడా చాలా వరకు పిల్లి కూతల సౌండ్స్, కఫం ఎక్కువ అవ్వడం జరుగుతుంటది కదా! ఈ ఆయిల్‌ని మంచిగా ఊపిరితిత్తుల దగ్గర రాస్తే చాలా రిలీఫ్ ఉంటది. సో, కాబట్టి ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లోనే అధికంగా అవుతున్న జాయింట్ పెయిన్స్ గానీ, నరాల బలహీనత గానీ, నరాల తిమ్ముర్లు గానీ ఓన్లీ బికాస్ ఆఫ్ బి12, డి విటమిన్, ఐరన్, కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల వస్తుంటాయి. ఈ 4టిని సమపూర్ణంగా మనం ఇది చేయాలంటే మునగాకు అద్భుతంగా పనిచేస్తది. మునగాకు, మునక్కాయని సమపాలంలో పౌడర్ చేసుకొని దాన్ని వాడమన్నాము. ఓకే. అండ్ పాలల్లో పౌడర్‌ని కలుపుకొని తీసుకోమన్నాము. అండ్ రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటే డెఫినిట్‌గా తగ్గుతాయి మనకి పెయిన్స్. ఓకే. ఓకే. సో, నిజంగా ఏ ఏజ్ వాళ్ళైనా ఇది ఎనీ కైండ్ ఆఫ్ ఏజ్ చేయొచ్చు. అండి. మంచిగా దాంతో పాటు అండ్ చెప్పినట్టు యోగా కూడా రెగ్యులర్‌గా చేసుకోవాలి. ఓకే. అండ్ వాటర్ ఇంటేక్ ఆల్మోస్ట్ అర్ధం నొప్పులన్నీ రావడానికి మెయిన్ కారణం నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల. నేను ఫస్ట్ వచ్చిన వెంటనే బేసిక్‌గా ఏ కంప్లెయింట్‌తో వచ్చినా ఫస్ట్ నేను అడిగే క్వెషన్ ఏంటంటే ఎంత వాటర్ తాగుతారు? ఓకే. మనకి ప్రాపర్ వాటర్ లేకపోతే బాడీలో బ్లడ్ థిక్ అయిపోయి నొప్పులు ఆటోమేటిక్‌గా అవును. అంత థిక్‌నెస్ ఉంటది కదా! బాడీ డైల్యూటెడ్‌గా ఉండాలి మంచిగా. మనం ఎంత వాటర్ తాగుతామో అంత డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. అంత బ్లడ్ ప్రాపర్‌గా ఉంటది బాడీలో. అంత సప్లై బావుంటది బాడీలో. ఆటోమేటిక్‌గా నొప్పులు ఇవన్నీ రావు. సో, బేసిక్ ఫస్ట్ వాటర్ బాగా అంటే లైక్ మనం ఎంత తాగలుగుతామో. ఇప్పుడు మనం కామన్‌గా చూస్తే 2, 3 గ్లాసులు తాగేవాళ్ళు కూడా ఉంటారు. అవును. అలా కాకుండా అట్‌లీస్ట్ వాళ్ళ బాడీని బట్టి 3.5-4 లీటర్స్ ఒకటేసారి కాకుండా గ్యాప్ ఇచ్చుకుంటా తాగుతుంటే చాలామంది భయమేంటంటే ఒకటేసారి తాగడం వల్ల ఎక్కువ యూరిన్‌కెళ్ళాల్సొస్తుందని తాగి ఆపేస్తుంటారు వాటర్ తాగడం. సో, అది క్వాంటిటీ తగ్గించుకుంటూ కొద్ది కొద్దిగా తాగుతుంటే త్రూఅవుట్ ద డే ఆల్మోస్ట్ 3.5-4 లీటర్ వరకు తాగొచ్చు మనం. అప్పుడు మనకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండదు యూరిన్. ఇలా వాటర్ తాగే వాళ్ళు అసలు పెయిన్స్ ఉండవు ఫస్ట్ పాయింట్. వాటర్ తాగుతూ దాంతో పాటు ఈ డైట్ ఫాలో అయితే ఇంకా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ క్లియర్ అయ్యి తిమ్మిర్లు, బలహీనతలు అసలు ఇవన్నీ చేయడం వల్ల మంచి నిద్ర పడతది ఫస్ట్ పాయింట్. నిద్ర బాగా పట్టిందనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ యాక్టివ్‌గా లేసి ఫిజికల్ యాక్టివిటీ ఉంటది. ఫుడ్ మనకు ఉంటది కాబట్టి నొప్పులేముండవు మనకి. డన్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.